బాబు దగ్గరికి వెళ్ళి అటు వెళ్ళు. బాబాయ్ బాబాయ్ మన అవార్డు వచ్చింది కదా దీనికి ఎక్కడ విశాఖపట్నం బర్డ్స్ వెంకటపతిపై వెలగును నించేరు సంకుమదముల జాజర వెంకటపతిపై వెలగును నించేరు సంకుమదముల జాజర ఇంకా మా ఎస్బీఐ ఇచ్చిన డీజీఎం సింగ్ గారికి, కేవీఎస్ ఇచ్చిన గ్రిప్ గారికి, మిగతా బ్యాంకర్ మిత్రులకి, కాబట్టి గ్రామీణ భారత్ మహోత్సవ్ మనందరికీ తెలుసు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, దేశం ఎక్కడ ఉందంటే ది హార్ట్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలోనే భారతదేశం నివసిస్తుంది. సో ఈ భాగంగా గ్రామీణ భారత్ మహోత్సవం ఒక నేషనల్ లెవెల్ ఫెస్టివల్గా అక్కడ ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇనాగ్రేట్ చేయడము, దాన్ని స్టేట్ లెవెల్ ఫంక్షన్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో
మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో చేయడము చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా భావిస్తూ దీనికి నబార్డ్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ గ్రామీణ భారత్ మహోత్సవ్లో ఏదైతే మనం గ్రామీణ ప్రాంతాల నుంచి హ్యాండీక్రాఫ్ట్ అలాగే ఈ హ్యాండ్లూమ్స్ ఈ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ఒక మంచి మార్కెట్ కల్పించాలి, వాళ్ళకి ఒక మంచి మార్కెటింగ్ లింక్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింక్ కల్పించాలి, వాళ్ళకు వాల్యూ అడిషన్ చేయడానికి తపన పడుతున్న ప్రతి ఒక్క సంస్థకి ముఖ్యంగా ఈ నబార్డ్స్ అండ్ అన్ని బ్యాంక్స్కి నేను సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకు తెలుసు వికసిత్ భారత్ అంటే యాక్చువల్లీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీం పంపించి ఢిల్లీ నుంచి ఇక్కడ ఏదైతే ప్రతి గ్రామాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ అమలు అవుతున్నాయా లేదా దాన్ని పబ్లిసిటీ చేయడము, దాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడము, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకోవడము, అలాగే ఎలిజిబుల్ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పిఎంజే కార్డ్స్ ఇవన్నీ వచ్చాయా లేదా అని చూసి ఎవరెవరికైతే శాంక్షన్ అయిందో అక్కడికక్కడ ఇవ్వడం. సో ఇంత చక్కగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రని ప్రతి గ్రామ పంచాయతీని గౌరవ ప్రధానమంత్రి గారు వీసీ ద్వారా కొన్ని దగ్గర డైరెక్ట్గా వెళ్ళి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాన్ని టచ్ చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో మన గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. సో అక్కడికి మన అనుకున్న రిక్వైర్డ్ సపోర్ట్ ఇవ్వాలనే కార్యక్రమంతో వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమం కూడా చేపట్టారు. అంటే ఏంటి, మన దగ్గర చేపట్టే అయితే ఇప్పుడు కొండపల్లి బొమ్మలు అయితేనేంటి, లేదా మన ఎటికొప్పక బొమ్మలు అయితేనేంటి, కాళహస్తి చీరలు అయితేనేంటి, మంగళగిరి చీరలు ఇవన్నీ లోకల్. దీనికి ఒక గ్లోబల్ విజిబిలిటీ ఇవ్వాలి, ప్రపంచ స్థాయిలో దీనికి మనం రాణించాలి, ప్రతి ఒక్కరు దీని గొప్పతనం గురించి తెలియాలి అని ఒక స్కీమ్ లాగా చేసి సో ప్రతి ఒక్కరికి దీన్ని తెలియజేయడం చాలా మంచి విషయం. దీంట్లో భాగంగానే ఈ గ్రామీణ భారత్ మహోత్సవం ఒక మంచి అడుగుని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. మనకు ఎంత పొటెన్షియల్ ఉంది అంటే ఇడీ ప్రపంచంలోనే జూటు మళ్ళీ కాటన్ ప్రొడక్షన్ ఇండియాలోనే ఎక్కువ ఉంది. ఇంకా సిల్క్ ప్రొడక్షన్లో మనం సెకండ్లో ఉన్నాము, ఫస్ట్ బీయింగ్ చైనా. హ్యాండ్లూమ్స్ ప్రపంచంలోనే 65% హ్యాండ్లూమ్స్ ఇండియాలోనే ఉన్నాయి. సో ఇటువంటి మంచి అవకాశం ఉన్న మనకి విజిబిలిటీ లేదు అనేది గ్రహించడం చాలా సంతోషం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితేనేంటి, స్టేట్ గవర్నమెంట్ అయితేనేంటి దీన్ని చక్కగా గ్రహించి దీనికి విజిబిలిటీ ఇవ్వాలి. ఇంతమంది దాదాపుగా 72 లక్షల మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు ఈ ఇండస్ట్రీ వల్ల, హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీ వల్ల. ఇటువంటి దానికి సపోర్ట్ ఇస్తే ఆ 72 లక్షల ఇండివిజువల్సే కాదు, అన్ని కుటుంబాలు బాగుపడతాయి. అన్ని కుటుంబాలు అవి చూసి ఇంకా కొంతమంది ముందుకు వస్తారు. సో గ్రామీణ ప్రాంతం ఎప్పుడు డెవలప్ అవుతుందో అప్పుడు ఇండియా డెవలప్ అవుతుందని గ్రహించడం చాలా ఆనందదాయకం. దీంట్లో భాగంగా నబార్డ్ చేపడుతున్న ఈ గ్రామీణ భారత్ మహోత్సవ్ ఒక మంచి కార్యక్రమం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ఇప్పుడే పెద్దలు చెప్తున్నప్పుడు చెప్పారు, ఇది పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. సో వర్డ్స్ ఆఫ్ మౌత్ నుంచి ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో ఎక్కువ మంది ప్రజలు వచ్చి దీన్ని వాడుకున్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న హ్యాండీక్రాఫ్ట్ ఏదైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళతో వాళ్ళు కొనడం మనం అట్లీస్ట్ వచ్చి చూస్తే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో అది ఒకటి చేసే వాళ్ళకి ప్రోత్సాహము. ఇంకా ఎవరికైనా దానికి ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఇప్పుడే చూశారు మన ఆఫ్కాస్ వాళ్ళు కార్పొరేట్ గిఫ్ట్లకు తయారు చేశారు. సో ఒకసారి బ్యాంక్ నుంచి వాళ్ళకి ఆ ఆర్డర్ వెళ్తే ఎంత ఆనందం చూడండి. వాళ్ళు తరతరాలుగా చేస్తూ వచ్చారు, కానీ ఏ ఒక సంస్థ ఏ ఒక బ్యాంక్ వెళ్ళి వాళ్ళకి ఒక కార్పొరేట్ లెవెల్కి ఆర్డర్ ఇచ్చి ఇన్ని చేయండి అని చెప్తే ఆ ప్రోత్సాహం చాలు, నెక్స్ట్ 10 జనరేషన్కి అది సపోర్ట్ ఇస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎన్టీఆర్ జిల్లాకు వస్తే మీకు తెలిసే ఉంది, మనకు ఇక్కడ కొండపల్లి బొమ్మలు అయితేనేంటి, సో ఇవన్నీ చాలా చక్కగా, అలాగే మనకు పక్కనే ఉన్న మంగళగిరి చీరలు ఇవన్నీ చాలా మంచి ఐడెంటిఫికేషన్ ఉంది. దీనికి కూడా మనము ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చక్కని కార్యక్రమాలు, హ్యాండ్లూమ్స్ పాలసీని అయితే ఏంటి, ఇండస్ట్రియల్ పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. సో దీన్ని ప్రతి ఒక్కరికి మనము ఇన్ఫర్మేషన్ను తీసుకెళ్తూ సో అందరూ సమిష్టిగా కృషి చేయడం చాలా అవసరం. ఇక్కడ కోఆర్డినేషన్కి వస్తే మనము జిల్లా లెవెల్లో కూడా బ్యాంకర్స్ కోఆర్డినేషన్ మీటప్ పెట్టుకొని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ని అమలు చేయడానికి శాంక్షన్ జరుగుతున్నాయా లేదా, శాంక్షన్ ఎక్కడైనా తక్కువ ఉంటే ఎందుకు శాంక్షన్ తక్కువ ఉన్నాయి, ఈ అప్లికెంట్స్కి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈ సిబిల్ స్కోర్ అటువంటి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి మార్గదర్శనం ఇచ్చుకుంటూ, ఇదే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ చేసి వాళ్ళలో ఒక సేవింగ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి అది ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసి గ్రామీణ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి
ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో వికసిత్ భారత్తో పాటు వికసిత్ గ్రామ పంచాయతీ అనే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ప్రతి గ్రామ పంచాయతీలో వికసిత్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ ఉండాలి, ప్రతి ఒక్క యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, ప్రతి ఊర్లో ఉన్న ప్రతి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి అనే కార్యక్రమంతో మన జిల్లాలో కూడా ప్రతి గ్రామ పంచాయతీని ఒక వికసిత్ గ్రామ పంచాయతీ చేయాలని ఒక సంకల్పం కూడా చేయడం జరిగింది. అదే దిశగా ముందుకు అడుగు వేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్క సహకారం నేను కోరుతున్నాను. ముఖ్యంగా బ్యాంకర్స్ దీంట్లో ముందుకు రావాలి. ఎందుకంటే ఎంటర్ప్రెనర్స్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. వాళ్ళు చేయగలరా, వాళ్ళ కెపాసిటీ ఉందా, వాళ్ళు బ్యాక్ కట్టగలరా, రీపే చేయగలరా అనేది. సో వాళ్ళు కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా లేరు, వాళ్ళతో పాటు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో మనము వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఆ బ్యాంక్ వచ్చి లోన్ అడిగే స్థాయికి తీసుకొచ్చామంటే వాళ్ళు కంపల్సరీగా ముందుకు వెళ్తారు. ఇన్ కేస్ ఎక్కడైనా సమస్య ఉన్నా కూడా మేము వాళ్ళ వెనకాల ఉంటాం, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ వెనుక ఉంటుంది. వాళ్ళు కంపల్సరీగా ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ముందుకు వెళ్ళడానికి సహకారం ఇస్తుంది. మీకు తెలిసే ఉంది, ఎస్హెచ్జి మూమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు టాప్గా ఉంటుంది. ఇడీ దేశంలోకే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ ఒక ఆదర్శప్రాయంగా ఉందంటే అది ఆంధ్రాది గొప్పదనం. ఆ ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు మనకు ఎంటర్ప్రెన్యూర్గా చేయడానికి కూడా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండడానికి ముందుకు వస్తున్నారు. దానికి మీరందరూ సహృదయంతో సహకారం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేపడుతూ ఇంతమంది ఆర్టిజన్స్కి అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళకి అవకాశం ఇస్తూ ఇంకా ఎంతోమందికి ఇలాంటి అవకాశం ప్రతి జిల్లాలో ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేపట్టిన నబార్డ్ యాజమాన్యానికి అలాగే ముఖ్యంగా మన సిజిఎం గారికి అట్లాగే ప్రతి ఒక్కరికి దీనికి సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యందుకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భాగంగా వోకల్ ఫర్ లోకల్ కాన్సెప్ట్తో దేశ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ జిల్లాలో నబార్డ్ ఆధ్వర్యంలో ఈ హ్యాండీక్రాఫ్ట్ అలాగే హ్యాండ్లూమ్స్ అయితే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు చేపట్టినవి ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈరోజు. ఇక్కడ చూస్తే సో వందలాది మంది హ్యాండీక్రాఫ్ట్ అలాగే హ్యాండ్లూమ్స్ వీళ్ళు చేసేవాళ్ళు వచ్చి వాళ్ళ వస్తువులను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ వల్ల మంచి అవకాశం అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతం కల్చర్ ట్రెడిషన్ని చాటి చెప్తుంది. మనకు తెలిసే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఇంకా మనకు తెలియని చాలా కల్చర్స్ ట్రెడిషన్స్ ఉన్నాయి. మన జిల్లాలో చూసుకుంటే కొండపల్లి భవన్ అయితేనేంటి, మంగళగిరి చీరలు అయితేనేంటి, ఆంధ్రప్రదేశ్లో కాళహస్తి అయితేనేంటి, ఎట్టిగొప్ప బొమ్మలు అయితే ఇవన్నీ ట్రెడిషనల్గా వచ్చేవి. ఇప్పుడు మనం ఇండియాలో ఇది మన ఇంత ట్రెడిషన్గా ఉండేది ప్రపంచ స్థాయికి మనం తెలియజేయాలి. సో దీని నుంచి ఎవరైతే దీన్ని తరతరాలుగా చేస్తూ వచ్చారో వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి, వాళ్ళకి ఒక ఇది లైవ్లీవుడ్గా ఉండాలి, అది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చేపడుతున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నబార్డ్ అలాగే బ్యాంక్స్ ద్వారా ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎంత చక్కగా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇచ్చి సో పెట్టుబడి నిధులను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాగే మనం ప్రతి గ్రామంలో కూడా వారిని ప్రమోట్ చేసి అలాగే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండేలా ఏదైతే అనుకుంటున్నామో దానికి ఈ ఒక ఇనిషియేటివ్ చాలా తోడ్పడుతుంది అని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నబార్డ్ యాజమాన్యానికి మొత్తం నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా వికసిత్ భారత్తో పాటు వికసిత్ గ్రామ పంచాయతీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో కూడా సో ప్రతి ఒక్క గ్రామాల్లో వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉందో దాన్ని గుర్తిస్తూ వాళ్ళకి ఇంకా కావాలని ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి బ్యాంక్ లోన్లు ఇంకా చేసి నబార్డ్ సహాయంతో
మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సందర్భంగా హెల్ప్ చేయాలని కూడా కోరాను. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఎవరు ఎక్కడైతే ఈ ట్రెడిషనల్ వర్క్స్, ఈ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ హ్యాండిక్రాఫ్ట్ చేస్తున్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మంచి మంచి అవకాశాలు, మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కావాలన్నా కలెక్టరేట్లో వచ్చి అడిగినా, ఏ బ్యాంకుకి వెళ్ళి అడిగినా చెప్తారు. దాన్ని తెలుసుకొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక ఎంటర్ప్రినర్గా ముందుకు రావాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. NABARD is being held in Andhra Pradesh state from today. It is an initiative to link the rural producers with the urban markets, and as the program has got inaugurated today by the respected collectors and the district magistrate of NTR district, we request the people of Vijayawada to come and see the produce from different states being displayed here, and also patronize with them by purchasing some of the very handcrafted and skillfully designed artifacts which is on display here. Thank you. Okay. Thank you.